హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను టుడే మీ ముందుకు ఒక మంచి రియల్ లవ్ స్టోరీ తీసుకొచ్చాను. ఇది ఒక రియల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది 2018లో. ఆ అమ్మాయి పేరు మల్లిక. సో తను డిగ్రీలో ఉన్నప్పుడు జరిగిన తన లైఫ్ స్టోరీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు మల్లిక. నేను మా నాన్నమ్మ అండ్ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. నేను 10th వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. నేను ఫస్ట్ నుంచి చాలా ఇంట్రోవర్ట్. ఎవరితోనూ కలిసేదాన్ని కాదు, ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. క్లాస్ మొత్తం మీద సైలెంట్ ఎవరంటే నేనే ఉండేదాన్ని. అస్సలు మాట్లాడాలంటే భయం వేసేది. ఇంక నేను అలానే సైలెంట్గా కూర్చునేదాన్ని ఒక దగ్గర. కానీ స్టడీ విషయానికి వచ్చేసరికి చాలా బాగా చదివేదాన్ని. 10th మొత్తం మీద నేను ఒక్క అమ్మాయితోనే మాట్లాడేదాన్ని. తనే నా బెస్ట్ ఫ్రెండ్. తనతో తప్ప నేను ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. 10th కంప్లీట్ అయ్యాక నేను ఇంటర్ నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకునేదాన్ని. మా నాన్నమ్మ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇక ఇంటర్లోకి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న కాలేజ్లో జాయిన్ చేశారు. డైలీ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. డైలీ 15 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అనమాట. సో నాకు చదువుకోవడానికి టైం దొరికేది కాదు. ఇంకా మార్కులు మెల్లగా తగ్గిపోయాయి. ఇంకా ఇలా ఉంటే అవ్వదులే అని చెప్పేసి డిగ్రీకి వచ్చేసరికి మా తాతయ్య వాళ్ళు నన్ను ఊరికి దగ్గరలో ఉన్న హాస్టల్లోనే జాయిన్ చేశారు. కొత్త కాలేజ్, కొత్త హాస్టల్, కొత్త ఫ్రెండ్స్, అంతా కొత్తగానే ఉండేది. కాలేజీలో జాయిన్ అయిన 2 డేస్కే హిమ, జయ అని ఇద్దరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళిద్దరూ నేను ఒకదాన్ని, అంటే ముగ్గురు మేము మా బ్యాచ్లో ఫుల్ గోల చేసేవాళ్ళం అనమాట. 10thలో ఉన్నప్పుడు ఎంత ఇంట్రోవర్టో డిగ్రీకి వచ్చిన తర్వాత అంత ఎక్స్ట్రోవర్ట్గా మారిపోయాను నేనైతే. ఇక క్లాస్మేట్స్ అన్నాక నార్మల్గానే మాట్లాడతారు కదా, అలానే నన్ను లవ్ చేసే అబ్బాయి కూడా డైలీ నార్మల్గా ఫ్రెండ్లీగానే నాతో మాట్లాడేవాడు. నేను కూడా తనతో ఫ్రెండ్లీగానే మాట్లాడేదాన్ని. నేను హాస్టల్లో ఉంటున్నా కాబట్టి 2 డేస్కి ఒకసారి తన ఫోన్ తీసుకొని మా అమ్మకి కాల్ చేసి మాట్లాడేదాన్ని. ఆ అబ్బాయి పేరు విజయ్. తను డైలీ మాట్లాడుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చేది, బట్ తను ఓవర్గా బిహేవ్ చేసేవాడు కాదని నేను లైట్ తీసుకున్నాను. బట్ ఒకరోజు మాత్రం సడన్గా నాకు లవ్ లెటర్ రాసి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సడన్గా అలా ఇచ్చేసరికి. బట్ తనంటే నాకు ఎక్కడో ఇష్టం ఉండేది కాబట్టి ఆ లెటర్ సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయాను. ఆ లెటర్లో నేనంటే తనకి ఎంత ఇష్టమో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాడు. ఫస్ట్ లవ్ లెటర్ నాకు అది. చాలా వరకు అబ్బాయిలు ఇష్టం ఉంటే డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు. బట్ తన ప్రపోజల్ డిఫరెంట్గా అనిపించింది నాకు. ఆ లెటర్ చాలా రోజులు నా దగ్గర దాచాను. తర్వాత ఆ లెటర్ కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే నా పెళ్లి చేస్తారని చెప్పేసి ఆ లెటర్స్ అన్నీ కాల్ చేశాను. అప్పటికే 2-3 టైమ్స్ వరకు తన లెటర్స్ ఇచ్చాడు. అంటే తను డైరెక్ట్గా వచ్చి తన ఫీలింగ్స్ చెప్పడం కన్నా లెటర్ ఎందుకు రాసేవాడో నాకు అర్థమయ్యేది కాదు. తనకి మరి సిగ్గుగా అనిపించి చెప్పేవాడు కాదు, తెలియదు. లేకపోతే లెటర్ రాయడం ఇష్టమో తెలియదు. కానీ లెటర్స్ అయితే ఇచ్చేవాడు అనమాట. ఇంకా నేను అన్ని లెటర్స్ రాయాలంటే కష్టం కదా అని చెప్పేసి, ఇంకా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయ్యిద్దని చెప్పేసి నేను అవన్నీ కాల్ చేశాను. తను ఇచ్చిన లవ్ లెటర్స్ అన్నీ కాల్చేటప్పుడు చాలా బాధపడ్డాను. తను ఫస్ట్ టైం ఇచ్చిన లవ్ లెటర్ అన్నా దాచుకోవాల్సింది తన గుర్తుగానే అనిపించేది ఇప్పుడు నాకు. బట్ ఏం చేస్తే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ టైంలో మాకు అనిపించింది ఏంటంటే ఇంట్లో తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయ్యిద్ది, మా ఏజ్ అలాంటిది కదా. సో అందుకని నేను అలా భయపడిపోయి కాల్ చేశాను అనమాట. మెల్లగా తన లవ్ ఓకే చేశాను నేను. బట్ తనతో ఫ్రెండ్లీగా మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కానీ తన లవ్ యాక్సెప్ట్ చేసినాక తనతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. కాలేజ్లో జాయిన్ అయిన 20 డేస్కే ప్రపోజ్ చేశాడు. అంటే ఫస్ట్ ఇయర్లోనే మా లవ్ స్టార్ట్ అయింది. ఇక డైలీ కాలేజ్కి వెళ్ళి హాస్టల్కి రావడం, కొంచెంసేపు చదువుకోవడం, నిద్రపోవడం జరిగేది. హాస్టల్కి వెళ్ళాక తనతో మాట్లాడడం కుదిరేది కాదు. ఒకరోజు మా హాస్టల్లో వంట చేసే ఆంటీ ఫోన్ తీసుకొని తనకు కాల్ చేసి మాట్లాడాను. మా వార్డెన్కి ఎవరు చెప్పారో కూడా తెలీదు. మా వార్డెన్కి తెలిసి ఫుల్ క్లాస్ ఇచ్చింది. ఇంకా వాళ్ళ ఫోన్ తీసుకోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను వాళ్ళ ఫోన్ ఎప్పుడూ అడగలేదు. ఒకవేళ వాళ్ళ ఫోన్ తీసుకున్నానంటే మా పేరెంట్స్కే కాల్ చేసేదాన్ని ఎక్కువ. నేను తనకు చెప్పి ఒక ఫోన్ తీసుకొని తనతో మాట్లాడేదాన్ని. ఇక డైలీ నా హాస్టల్ వరకు నాతో పాటు వచ్చేవాడు. కాలేజ్ హాలిడేస్ ఇస్తే ఇంటికి వెళ్ళేవాళ్ళం. తను మాత్రం చాలా కేరింగ్గా ఉండేవాడు. ఇంటికి వెళ్ళాక కూడా తనతో డైలీ కాల్స్ మాట్లాడుతూ ఉండేదాన్ని. హాలిడేస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ హాస్టల్కి వెళ్ళి క్లాసెస్కి వెళ్ళేదాన్ని. అలా మా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక హాలిడేస్కి ఇంటికి వెళ్ళాం. మళ్ళీ డైలీ ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. హాలిడేస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కాలేజ్కి వచ్చేవాళ్ళం. అలా కాలేజ్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెల్కమ్ పార్టీ ఉంది మా కాలేజ్లో. ఆ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేశారు అందరం ఎంజాయ్ చేసామన్నమాట. విజయ్ నేను బయటకు వెళ్ళాము. బయట లంచ్ చేసాం కూడా. ఆ రోజు చాలా నచ్చింది నాకు. ఆ వెల్కమ్ పార్టీ తర్వాత ఒక 1 వీక్ వరకు కాలేజ్కి హాలిడేస్ వచ్చాయి. ఇంకా హాలిడేసే కదా అని చెప్పేసి విజయ్ నన్ను మా ఇంటి దగ్గరలో డ్రాప్ చేశాడు. ఇంక నేను ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజు నైట్.
ఇంకా ఆ రోజు నుంచి డైలీ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. ఈ 1 వీక్ అంతా కూడా తను వేరే వేరే వర్క్లో ఉండేవాడు. నేనైతే 1 వీక్ మొత్తం మా ఇంటి దగ్గర చిన్నపిల్లలతో గేమ్స్ ఆడుతూనే ఉన్నాను. అసలు బుక్ అనేది పట్టుకోలేదు. ఇంక నేను ఇక్కడ చదువుకోలేదు కదా, హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి చదివేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. కానీ ఏంటంటే హాస్టల్కి వెళ్ళాలంటేనే నాకు బాధ. ఎంత హాస్టల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయినా కూడా హాస్టల్కి వెళ్ళక తప్పదు, చదువుకోక తప్పదు కదా. ఇంక నేనే ఎలాగోలా బయలుదేరి హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంక తర్వాత నుంచి మేమిద్దరం చిన్న చిన్న గొడవలు పడుతూనే ఉన్నాము. అవి చిన్నవని చెప్పలేను, పెద్దవని చెప్పలేను, బట్ అయితే గొడవలు అయితే ఉండేవి మా ఇద్దరికి. కంటిన్యూగా గొడవ పడుతూనే ఉండేవాళ్ళం. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉండేవాళ్ళం. అసలు మేము గొడవ పడేదానికి రీజన్ కూడా అవసరం లేదు. ప్రతి దానికి, అది ఏదైనా కానీ ప్రతి దానికి గొడవ పడుతూనే ఉండేవాళ్ళం అనమాట. నేను ఎంత గొడవ పడ్డా కూడా తనే కన్విన్స్ చేసేవాడు, తనే నచ్చ చెప్పి మళ్ళీ నాతో మాట్లాడుతూ ఉండేవాడు సరదాగా. మా లవ్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు తనతో తలెత్తి మాట్లాడడానికి భయపడే నేను ఇప్పుడు తలెత్తుకొని తన్నే భయపెడుతున్నాను అనమాట. అలా చేంజ్ ఓవర్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్ అంతా సరదాగా ఉన్న మేము సెకండ్ ఇయర్ వచ్చేసరికి, సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి గొడవలతో స్టార్ట్ అయింది, గొడవలతోనే ఎండ్ అయింది. అయ్యయ్యో ఆగండి, స్టోరీ ఎండ్ అయిపోయిందని చెప్పానని చెప్పేసి క్లైమాక్స్ అనుకుంటారేమో, ఇంకా ఉంది. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు కదా. కొన్ని బాధగా ఎండ్ అవుతాయి, కొన్ని హ్యాపీగా ఎండ్ అవుతాయి. వీళ్ళ ప్రేమ కథ బాధగా ఎండ్ అయిందా, హ్యాపీగా ఎండ్ అయిందో. అసలు సెకండ్ ఇయర్లో సమ్మర్ హాలిడేస్లో మళ్ళీ వీళ్ళు ఏమైనా ఫోన్ చేసుకొని మాట్లాడుకొని కలిసిపోయారా, లేదా థర్డ్ ఇయర్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవడమేనా? అప్పుడన్నా మాట్లాడుకున్నారా లేదా? అసలు వీళ్ళు లవ్లో నిజంగా సీరియస్గా ఉన్నారా? ఇలా గొడవలు జరుగుతున్నా కూడా వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండి లవ్లో స్ట్రాంగ్గా నిలబడ్డారా? తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల నేను పార్ట్స్గా డివైడ్ చేసి పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.